కొనే టాపిక్ వచ్చేసి నిరుద్యోగము. భారత్లో నిరుద్యోగం ఎలా ఉంది అంటే నిరుద్యోగ భావనలు ఎలా ఉన్నాయి, అలాగే నిరుద్యోగంలో ఉన్న రకాలు ఎలా ఉన్నాయి, భారత్లో శ్రామికులు ఎలా ఉన్నారు అంటే ప్రధాన శ్రామికులు ఎలా ఉన్నారు, ఉపాంత శ్రామికులు ఎలా ఉన్నారు, ఇక్కడ వ్యవస్థీకృత రంగంలో కానీ అవస్థీకృత రంగంలో కానీ అవయవస్థీకృత రంగంలో కానీ మరి ఏ విధంగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పేసి మనం చూడవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ప్రాథమిక రంగం కానీ ద్వితీయ రంగం కానీ తృతీయ రంగంలో నిరుద్యోగము ఎలా ఉందో పరిశీలన చేయవలసి ఉంటుంది. ఇక్కడ నిరుద్యోగము అంటే ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం తీసుకున్నట్లయితే అన్ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగము నిరుద్యోగము, ఉద్యోగము నిరుద్యోగము. చూడండి ఇక్కడ నిరుద్యోగము అని అంటున్నామండి, అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నాం. అంటే అర్థమేంటి? నిరుద్యోగము అంటే పనిచేసే సామర్థ్యము కోరిక ఉన్నప్పటికీ అతనికి పని దొరకని స్థితిని నిరుద్యోగితిగా చెప్పవచ్చు. అంటే పనిచేసే సామర్థ్యం ఉండి, పనిచేసే సామర్థ్యము ఉండి, పనిచేసే సామర్థ్యం ఉండి పని దొరకని స్థితిని, పని దొరకని స్థితిని నిరుద్యోగము అంటారు, లేదా నిరుద్యోగిత అంటారు, నిరుద్యోగిత అంటారు. యాక్చువల్గా మనము భారత్లో నిరుద్యోగితగా ప్రణాళిక సంఘం వారు లేదా నీతి ఆయోగ్ వారు ఏ విధంగా పేర్కొన్నారంటే ఒక వ్యక్తి ఒక రోజుకు 8 గంటలు లేదా సంవత్సరానికి 273 రోజులు పనిచేసినట్లయితే వారిని ఉద్యోగిగా పేర్కొంటారండి. అంటే ఒక మనిషి లేదా ఒక వ్యక్తి ఒక రోజుకు ఎన్ని టోటల్ 8 అవర్స్, 8 అవర్స్ వన్ డేలో 8 అవర్స్ పనిచేయాలా, 8 గంటలు పనిచేయాలా, లేదా ఒక సంవత్సరానికి అంటే 365 డేస్కి ఒక సంవత్సరమునకు 273 డేస్ వర్క్ చేయాలండి. 273 డేస్ పని చేసినట్లయితే వారిని ఉద్యోగులుగా ప్రణాళిక సంఘం వారు లేదా నీతి ఆయోగ్ వారు గుర్తిస్తారు. అంటే నిరుద్యోగి ఈ 8 గంటల వ్యవధి పనిచేయని వాడు, 273 రోజులు కూడా పనిచేయని వాడిని మనము నిరుద్యోగులుగా మనం పేర్కొనవచ్చండి. ఇక్కడ భారత్లో నిరుద్యోగ వ్యవస్థ ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ మనము భారత్లో నిరుద్యోగ వ్యవస్థ ఎలా ఎక్కువగా ఉంది, మనం ఫస్ట్ ఈ నిరుద్యోగ వర్గం ఎలా ఉన్నారు అంటే పనిచేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు చూద్దామండి. ఫస్ట్ ఒక శ్రామిక వర్గం చూద్దాం. అంటే ఇక్కడ శ్రామిక వర్గం, దీన్నే లేబర్ ఫోర్స్ అంటామండి. లేబర్ ఫోర్స్ అంటే ఒక శ్రామిక వర్గం తీసుకున్నట్లయితే ఒక లేబర్ ఫోర్స్ అని ఎవరిని తీసుకుంటాము, శ్రామిక వర్గం, భారతదేశంలో శ్రామిక వర్గం అని ఎవరిని పిలుస్తాము అంటే లేబర్ ఫోర్స్ అని ఎవరిని అంటాం చూద్దాం. అయితే ఇక్కడ భారత్లో మన దేశంలో 15 సంవత్సరముల నుండి 59 సంవత్సరముల మధ్య, 15 సంవత్సరముల నుండి 59 సంవత్సరముల మధ్య వయసున్న వారిని శ్రామిక వర్గంగా లేబర్ ఫోర్స్గా చూపుతున్నారు. ఇక్కడ చూడండి మన దేశంలో తీసుకుంటామండి. ఇక్కడ మన దేశంలో 15 సంవత్సరముల నుండి 59 సంవత్సరముల మధ్య, 15 సంవత్సరముల నుండి 59 సంవత్సరముల మధ్య వయసు ఉన్నవారిని శ్రామిక వర్గంగా లేదా దీన్ని ఏమంటున్నాం లేబర్ ఫోర్స్గా మనం పేర్కొంటున్నాం.
అంటే 15 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారిని మనము శ్రామిక వర్గంగా లేదా లేబర్ ఫోర్స్గా చూపుతున్నాము. ఇటీవల కాలంలో మరి మన ఇండియాలో ఎలా తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో వయసు అంటే 15 నుంచి 64గా కూడా తీసుకుంటున్నారండి, 64 సంవత్సరాలుగా కూడా తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో. అయితే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఎక్కడ ఉంది? జెనీవాలో ఉంది కదండి. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఇది 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలవారిలో 15 నుంచి 65 సంవత్సరాలండి, 65 ఇయర్స్, 15 నుంచి 65 ఇయర్స్, 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వారిలో పని చేయాలనే కోరిక పాటు పని చేయగలిగే సామర్థ్యము కూడా ఉంటే దానిని శ్రామిక వర్గము లేదా లేబర్ ఫోర్స్ అంటారండి. దీనినే శ్రామిక వర్గము లేదా లేబర్ ఫోర్స్ అంటారు. ఇక చూడండి వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏమంటున్నారు? 15 నుంచి 60 సంవత్సరాల మధ్య 15 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలవారిని లేదా వయసు కలవారిలో పని చేయాలనే కోరికతో పాటు ఏమేమి కావాలండి? పని చేయాలనే కోరిక ఉండాలి కంపల్సరీ. పని చేయాలనే కోరికతో పాటు ఇక్కడ పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉండాలండి. పని చేయాలనే కోరిక ఉండాలా, పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటే దానిని శ్రామిక వర్గము లేదా లేబర్ ఫోర్స్ అంటారండి. లేబర్ ఫోర్స్ 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు కలవారిలో పని చేయాలనే కోరికతో పాటు పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటే దానిని శ్రామిక వర్గము అంటారని తెలియజేసిన సంస్థ ఏది అని అడుగుతాడండి. తెలియజేసిన సంస్థ ఏది? ఏ WHO, B ILO, C ఇది వరల్డ్ బ్యాంక్, D WHI. ఇలా ఇచ్చినట్లయితే మనము ILO ఆన్సర్ చేయాలా మనకి? ఎందుకంటే లేబర్ గురించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తెలియజేస్తుంది కాబట్టి 15 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు కలవారిలో పని చేయాలనే కోరికతో పాటు పని చేయగలిగే సామర్థ్యం కూడా ఉంటే వాళ్ళని శ్రామిక వర్గం, పని చేయాలనే ఆసక్తి ఉంది. ఈ వర్గం ఎక్కడున్నారు? 15 ఇయర్ నుంచి 65 ఇయర్స్. మన ఇండియాలో మాత్రం 15 నుంచి 59 ఇయర్స్ మధ్య ఉన్నదండి. అలాగే ఇక్కడ మనము లేబర్ ఫోర్స్లో పాటు ఇక్కడ వర్క్ ఫోర్స్ చూద్దామండి. అంటే ఇక్కడ శ్రామిక జనాభా లేదా శ్రామికులు. ఎవరిని శ్రామికులు అంటారు? ఇప్పుడు మనం చూసింది ఎవరిని? శ్రామిక వర్గం అండి. వీళ్ళు రెడీగా ఉన్నారు, పని చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే ఈ పని చేసే వారిలో అంటే ఈ పని చేయని వారు ఉన్నారు, పని చేసేవారు ఉన్నారు. పని చేయని వారు, పని చేసేవారు ఇరువురు ఉన్న వర్గము శ్రామిక వర్గం అండి. అంటే పని చేయని వారు ఉన్నారు, పని చేసేవారు ఇద్దరు ఉన్నారండి ఈ శ్రామిక వర్గంలో. మరి ఇందులో శ్రామికులు అని ఎవరిని అంటారు? వర్క్ ఫోర్స్ అని ఎవరిని అంటారు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసింది మనము లేబర్ ఫోర్స్ అండి. లేబర్ ఫోర్స్ దానిని ఒక శ్రామిక వర్గంగా పేర్కొన్నాము. ఇప్పుడు మనం వర్క్ ఫోర్స్ చూద్దామండి. వర్క్ ఫోర్స్ దీన్నే శ్రామికులు లేదా శ్రామిక జనాభా అనొచ్చండి. శ్రామిక జనాభా, వర్క్ ఫోర్స్, శ్రామికులు లేదా శ్రామిక జనాభా అంటామండి. ఇక్కడ పని చేస్తున్న వారిని లేదా ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని వర్క్ ఫోర్స్ అంటారండి. పని చేస్తున్న వారిని లేదా ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని ఏమంటారు? వర్క్ ఫోర్స్ లేదా శ్రామికులు లేదా శ్రామిక జనాభా అనవచ్చండి. అంటే వీళ్ళు ఆల్రెడీ పని చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని శ్రామికులుగా పేర్కొంటున్నాము. ఇక్కడ శ్రామికులు 2 రకాలండి. శ్రామికులు 2 రకాలు. ఏమని? ఒకరు ప్రధాన శ్రామికులని, 2 ఉపాంత శ్రామికులని. అంటే ప్రధాన శ్రామికులు వీళ్ళని మెయిన్ వర్కర్స్ అంటారు. ప్రధాన శ్రామికులను మెయిన్ వర్కర్స్.
మెయిన్ వర్కర్స్. ప్రధాన శ్రామికులు నెంబర్ 1 ప్రధాన శ్రామికులు, నెంబర్ 2 ఉపాంత శ్రామికులు. ఉపాంత శ్రామికులు వీళ్ళని ఏమంటారంటే మార్జినల్ వర్కర్స్. మార్జినల్ వర్కర్స్ అంటారండి, మార్జినల్ వర్కర్స్. మార్జినల్ వర్కర్స్. ఇక్కడ వర్క్ ఫోర్స్లో శ్రామికులు చూసినట్లయితే శ్రామిక జనాభాని, పనిచేస్తున్న వారిని, ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొన్న వారిని వర్క్ ఫోర్స్ అంటారు. వర్క్ ఫోర్స్ తీసుకున్నట్లయితే 2 రకాలు. నెంబర్ 1 ప్రధాన శ్రామికులు, వీరిని మెయిన్ వర్కర్స్ అంటారండి. నెంబర్ 2 ఉపాంత శ్రామికులు, వీళ్ళని మార్జినల్ వర్కర్స్ అంటారు. మరి ఇంతకీ ప్రధాన శ్రామికులు అంటే ఏమిటి? అంటే మెయిన్ వర్కర్స్ అంటే ఎవరిని మెయిన్ వర్కర్స్ అంటారు? మెయిన్ వర్కర్స్ అని ఎవరిని అంటారు? ప్రధాన శ్రామికులు అని ఎవరిని అంటారు? ఇక్కడ ప్రధాన శ్రామికులు అనేవాళ్ళు 1 సంవత్సర కాలంలో 6 నెలలు అనగా 180 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పనిచేసిన వారిని ప్రధాన శ్రామికులు అంటారండి. అంటే కనీసము 6 మంత్స్ ఎబో పనిచేయాలా, 6 నెలల కంటే ఎక్కువ, 180 రోజులు, 6 నెలలు లేదా 180 రోజులు పైబడి పనిచేస్తే వారిని ప్రధాన శ్రామికులు లేదా మెయిన్ వర్కర్స్ అంటారు. మెయిన్ వర్కర్స్ అంటారు. అంటే 1 సంవత్సర కాలంలో 6 నెలలు లేదా 180 రోజులు అంతకన్నా ఎక్కువ కాలం పనిచేసిన వారిని ప్రధాన శ్రామికులు లేదా వీళ్ళనే మెయిన్ వర్కర్స్ అంటున్నాం. మరి ఉపాంత శ్రామికులని ఎవరిని పిలవాలా అంటే మార్జినల్ వర్కర్స్ అంటే ఎవరు? ఉపాంత శ్రామికులు అంటే ఎవరిని ఉపాంత శ్రామికులు అనాలా? అంటే ఎవరిని మార్జినల్ వర్కర్స్ అంటారు అంటే 1 సంవత్సర కాలంలో 6 నెలల కన్నా తక్కువ కాలం పనిచేసిన వారిని ఉపాంత శ్రామికులు అంటారండి. అక్కడ ఏమనుకున్నాము, 6 నెలల కన్నా ఎక్కువ అంటే 180 డేస్ కంటే ఎబో పనిచేస్తే ప్రధాన శ్రామికులని, 180 డేస్కి బిలో పనిచేస్తే వారిని మార్జినల్ వర్కర్స్ అనగా ఉపాంత శ్రామికులు అంటారని మనము తెలుసుకున్నాము. అంటే 1 సంవత్సర కాలంలో 6 నెలల కన్నా తక్కువ కాలం పనిచేసిన వారిని ఉపాంత శ్రామికులు మార్జినల్ వర్కర్స్ అంటారండి. మరి ఇక్కడ మనకు కావలసినది లేబర్ ఫోర్స్. లేబర్ ఫోర్స్ అంటే ఎవరు? శ్రామిక వర్గం అండి. మనం శ్రామిక వర్గం అంటే ఎవరిని అనుకున్నాము? భారత్లో అయితే 15 ఇయర్స్ నుంచి 59 ఇయర్స్ మధ్య పని చేయడానికి రెడీగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, పని చేసేవారు, పని చేయడానికి రెడీగా ఉన్నవారు, వీళ్ళంతా కూడా వీరిని శ్రామిక వర్గంగా మనం పేర్కొన్నామని చెప్పాము. అంటే 15 నుంచి 60 సంవత్సరాల మధ్య, 65 సంవత్సరాల మధ్య వయసు కలవారిలో పని చేయాలనే కోరికతో పాటు పని చేయగలిగే సామర్థ్యం ఉండి అలాంటి వర్గాన్ని మనము శ్రామిక వర్గం అని చెప్పారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకి చెప్పిందండి. మరి ఇక్కడ మనం శ్రామిక వర్గాన్ని ఏ విధంగా మనం చూస్తాము? ఇక్కడ శ్రామిక వర్గాన్ని ఏ విధంగా తీసుకుంటాము? దేన్ని శ్రామిక వర్గం అంటాము? ఇక్కడ శ్రామిక వర్గము ఈక్వల్ టు అంటే ఫస్ట్ మనకి ఒక నిరుద్యోగిత రావాలండి, ఒక నిరుద్యోగం రావాలి. నిరుద్యోగం రావాలంటే ఫస్ట్ ఎవరెవరు ఉంటారు, ఒక శ్రామిక వర్గంలో ఎవరు ఉంటారు అనేది మనం ఇప్పుడే తెలుసుకున్నాము. శ్రామిక వర్గము ఈక్వల్ టు శ్రామికులు ప్లస్ నిరుద్యోగులు. ఇక్కడ చూడండి ఎవరుంటారండి? శ్రామికులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. ఇక్కడ 2 రకాలుగా పేర్కొన్నాం. శ్రామిక వర్గము అంటే ఇక్కడ మనం ఎవరిని శ్రామిక వర్గం అంటున్నాము? ఇక్కడ మనకి శ్రామిక వర్గము అంటే లేబర్ ఫోర్స్. దీంట్లో లేబర్ ఫోర్స్ ఈక్వల్ టు ఇక్కడ వర్క్ ఫోర్స్ అంటారండి. శ్రామికులు అంటే ఏంది? వర్క్ ఫోర్స్ ప్లస్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు అంటే నిరుద్యోగులు ఉంటారండి. అన్ఎంప్లాయర్స్ అంటాం. అన్ఎంప్లాయర్స్ ఉంటారండి. ఇక్కడ అన్ఎంప్లాయర్స్ ఎవరు ఉన్నారో చూడండి.
అంటే లేబర్ ఫోర్స్ ఈక్వల్ టు వర్క్ ఫోర్స్ ప్లస్ అన్ఎంప్లాయర్స్ ఉంటారండి. వీరిని మరి మనకు కావాల్సింది ఎవరు? నిరుద్యోగులు. ఎవరి నిరుద్యోగులు అనాలి? నిరుద్యోగులు ఈక్వల్ టు అంటే అన్ఎంప్లాయర్స్ ఈక్వల్ టు ఎలా వస్తారు నిరుద్యోగులు అంటే ఇక్కడ శ్రామిక వర్గము నుంచి శ్రామికులు అంటే పని చేయగలిగిన వర్గము నుంచి పని చేసే వర్గాన్ని తీసేస్తే పని చేయని వర్గం వస్తుందండి. పని చేయని వర్గం అంటే ఇక్కడ చూడండి, పని చేయని వర్గం అంటే ఎవరు? నిరుద్యోగులు అండి, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు. ఇక్కడ మనము లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్గా తీసుకుంటాము. నిరుద్యోగులను అన్ఎంప్లాయర్స్ ఈక్వల్ టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్. అంటే ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ లేబర్ ఫోర్స్ జనాభా 5 crores ఉందండి, 5 కోట్లు ఉందనుకుందాం, 5 crores మైనస్ వర్క్ ఫోర్స్ ఒక 3 crores ఉందనుకోండి. అంటే ఇందులో పనిచేసే వాళ్ళు ఎంత? 3 crores ఉన్నారండి. అంటే లేబర్ ఫోర్స్ ఒక మొత్తం టోటల్ ఒక 5 crores ఉంటే దాంట్లో వర్క్ ఫోర్స్ 3 crores ఉంటే అప్పుడు నిరుద్యోగులు ఎంత ఉంటారండి? 2 crores ఉంటారండి. 2 crores ఉంటారు. అంటే మనము నిరుద్యోగులు ఈక్వల్ టు నిరుద్యోగుల సంఖ్య ఈక్వల్ టు లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్గా తీసుకుంటాము. మరి ఒకవేళ మనకి నిరుద్యోగిత రేటు కావాలనుకోండి, నిరుద్యోగిత రేటు కావాలంటే నిరుద్యోగిత రేటు నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గము ఇంటూ 100. ఇక్కడ ఏమంటున్నాము? మనకి నిరుద్యోగిత రేటు కావాలి. నిరుద్యోగిత రేటు కావాలంటే నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గము ఇంటూ 100 తీసుకున్నాము ఇక్కడ. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలో 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాము? నిరుద్యోగుల సంఖ్య ఎంత ఉంది? 2 crores ఉంది అనుకుందాం. నిరుద్యోగుల సంఖ్య 2 crores ఉంది బై శ్రామిక వర్గం ఎంత ఉంది? 5 crores ఉంది ఇంటూ 100 చేయండి. అంటే క్రోర్స్కు క్రోర్స్ పోతాయి. ఇక్కడ ఎంత ఉంది? 2/5 అంటే 5 2 జా
10 అంటే 2 2 జా 4 40 ఉంటారండి. 40 ఏంది పర్సంటేజ్. శ్రామిక వర్గంలో పర్సంటేజ్ అండి. వీళ్ళు శ్రామిక వర్గములో 40% ఉన్నారు. శ్రామిక వర్గం అంటే ఇక్కడ ఏది మనకి లేబర్ ఫోర్స్ అండి. లేబర్ ఫోర్స్ 15 నుంచి 59 సంవత్సరాల మధ్య పని చేయడానికి పని చేయగలిగిన వాళ్ళు అందరు కలిపి ఒక వర్గంగా ఉన్నారు. అదే శ్రామిక వర్గము. దాంట్లో 40%గా ఉన్నారు. అయితే ఇక్కడ మనము నిరుద్యోగుల సంఖ్య అంటే ఇంకో రకంగా కూడా రాయొచ్చండి. ఎలా రాయొచ్చు? నిరుద్యోగుల సంఖ్య అంటే నిరుద్యోగుల సంఖ్యనే మనము లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్, లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100. చూడండి, లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100గా తీసుకుంటాం. అంటే నిరుద్యోగిత రేటు ఈక్వల్ టు నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గము ఇంటూ 100 తీసుకుంటే ఇక్కడ నిరుద్యోగుల సంఖ్య అంటే ఏంది? లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ అని తీసుకున్నాం. ఓకేనా? అంటే దీన్ని నిరుద్యోగిత రేటుగా తీసుకుంటామండి. ఒక శ్రామిక వర్గంలో శ్రామికులు ప్లస్ నిరుద్యోగులు ఉన్నట్లయితే దీంట్లో నిరుద్యోగులను తీసుకున్నట్లయితే లేబర్ ఫోర్స్ నుంచి అంటే పని చేయబడే వాళ్ళని తీసేస్తే యాక్చువల్గా నిరుద్యోగిత రేటు కావాలనుకుంటే నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గము ఇంటూ 100. దీనినే లేబర్ ఫోర్స్ మైనస్ వర్క్ ఫోర్స్ బై లేబర్ ఫోర్స్ ఇంటూ 100గా మనము తీసుకుంటాం. అయితే భారతదేశంలో నిరుద్యోగాన్ని అంచనా వేసే అధికారిక సంస్థ ఏది? భారతదేశంలో నిరుద్యోగాన్ని అధికారికంగా అంచనా వేసే సంస్థ. మనము ఆల్రెడీ పేదరికాన్ని అంచనా వేసే సంస్థ ఏదనుకున్నాము? ఎన్ఎస్ఎస్ఓ అనుకున్నాము. ఇక్కడ కూడా నిరుద్యోగిత అంచనాలను అంటే భారతదేశంలో భారత్లో నిరుద్యోగాన్ని అంచనా వేసే సంస్థ ఎన్ఎస్ఎస్ఓ అనేది అంచనా వేస్తుందండి. ఈ ఎన్ఎస్ఎస్ఓ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఏమని? నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ భారత్లో నిరుద్యోగాన్ని అంచనా వేసే సంస్థ ఎన్ఎస్ఎస్ఓని నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అంటారు. మరి ఈ ఎన్ఎస్ఎస్ఓ ప్రకటించిన అంటే ఎన్ఎస్ఎస్ఓ వేసిన నిరుద్యోగిత అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అనుకున్నామండి? నిరుద్యోగిత అంటే ఎన్ఎస్ఎస్ఓ ధృవీకరించిన నిరుద్యోగిత అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ. మనం ఆల్రెడీ అనుకున్నాం. పేదరికాన్ని అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అనుకున్నాము? ప్రణాళిక సంస్థ లేదా ప్రణాళిక వ్యవస్థ. ఈ ప్రణాళిక వ్యవస్థ లేదా ప్రణాళిక సంస్థ వచ్చేసి దీన్నే మనం ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నామంటే నీతి ఆయోగ్ అంటున్నామండి. నీతి ఆయోగ్. అయితే నిరుద్యోగిత అంచనాలను కూడా ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. నిరుద్యోగిత అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నీతి ఆయోగ్ యొక్క భవనమును యోజనా భవన్ అంటారండి. నీతి ఆయోగ్ యొక్క భవనమును యోజనా భవన్. నీతి ఆయోగ్ యొక్క పత్రికను యోజన్ పత్రిక అంటారు. నీతి ఆయోగ్ యొక్క పత్రికను యోజన్ పత్రిక అంటారు. నీతి ఆయోగ్కి ప్రస్తుతము అధ్యక్షుడు ఎవరు అంటే ప్రధానమంత్రి
నీతి ఆయోగ్ ప్రస్తుత ప్రధానమంత్రి అంటే ప్రస్తుత అధ్యక్షుడు లేదా చైర్మన్ ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. నీతి ఆయోగ్కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు? నీతి ఆయోగ్కు ప్రస్తుత ఉపాధ్యక్షుడు ఎవరు అంటే రాజీవ్ మహర్షి అండి. ఈ ఉపాధ్యక్షుడిని అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో వారు ఎన్నుకుంటారు లేదా వారు నియమిస్తారు. అంటే ప్రధానమంత్రి ఉపాధ్యక్షుణ్ణి నియమిస్తాడు. ఇక్కడ ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్, ఎక్స్ అఫీషియో మెంబర్. అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క ఉపాధ్యక్షుడు ఎవరంటే రాజీవ్ మహర్షి. మరి నిరుద్యోగిత అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అంటాడు. ప్రస్తుతము నిరుద్యోగిత అంచనాలను ధృవీకరించి ప్రకటించే సంస్థ ఏది అంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ అనేది భారత్లో ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 2015 జనవరి 1 నుంచి ప్రారంభమైందండి. 2015 జనవరి 1 నుంచి నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ అయింది. మరి భారత్లో నిరుద్యోగాన్ని సుమారుగా 5 సంవత్సరములకు ఒకసారి లెక్కిస్తున్నారు. ఎన్ని సంవత్సరములకు ఒకసారి? 5 సంవత్సరములకు ఒకసారి అండి. పేదరికపు అంచనాలను కూడా అలాగే లెక్కిస్తున్నాము. పేదరికపు అంచనాలను కూడా 5 సంవత్సరములకు ఒకసారి లెక్కిస్తున్నాము. ఇక్కడ నిరుద్యోగిత అంచనాలను కూడా 5 సంవత్సరములకు ఒకసారి లెక్కిస్తున్నామండి. మరి ఇందులో యాక్చువల్గా ప్రణాళిక సంఘం వారు లేదా నీతి ఆయోగ్ వారు మరి ఎన్ఎస్ఎస్ఓ ఏదైతే అంచనాలను వేసిందో ఈ అంచనాలను ధృవీకరించి ప్రకటిస్తుంది. నెక్స్ట్ మనము నిరుద్యోగిత రకాలు చూద్దామండి. నిరుద్యోగిత రకాలు ఎలాంటి నిరుద్యోగిత రకాలు ఉన్నాయి? టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉందో చూద్దాం. నిరుద్యోగము రకాలు. నిరుద్యోగము రకాలు ఇందులో టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగం అనేది అభివృద్ధి చెందిన దేశాలలోనూ ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ ఉందండి. అభివృద్ధి చెందిన దేశాలలో ఉంది, అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఉంది. ఇక్కడ డెవలపింగ్ కంట్రీస్లో ఉంది, డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఉంది. మరి ఎలాంటి నిరుద్యోగిత ఉంది? డెవలప్డ్ కంట్రీస్లో కానీ డెవలపింగ్ కంట్రీస్లో కానీ నిరుద్యోగిత ఎలా ఉంది అని చూసినట్లయితే యాక్చువల్గా భారత్లో మనకి అధిక నిరుద్యోగిత మరి ఏ విధంగా ఉంది అంటే భారత్లో ప్రధానంగా ఎక్కువ నిరుద్యోగిత ఉన్నది వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత ఉంది భారత్లో. అయితే ఫస్ట్ మనము డెవలపింగ్ కంట్రీస్ అంటే ఆల్రెడీ డెవలపింగ్ కంట్రీస్ కాకుండా డెవలప్డ్ కంట్రీస్లో చూద్దామండి. డెవలప్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలలో నిరుద్యోగిత ఎలా ఉంది? ఫస్ట్ మనము చక్రీయ నిరుద్యోగిత, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. నెంబర్ 1 చక్రీయ నిరుద్యోగిత చూద్దాం. చక్రీయ నిరుద్యోగిత, చక్రీయ నిరుద్యోగిత. దీన్నే మనము ఏమంటున్నాము? సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్. అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే తాత్కాలిక నిరుద్యోగిత అండి. అభివృద్ధి చెందిన దేశాలలో ఉండే తాత్కాలిక నిరుద్యోగితే మనకి యాక్చువల్గా సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటున్నాం. మరి అభివృద్ధి చెందిన దేశాలలో ఎలా ఉంది? దీన్ని ఎలా మరి చక్రీయ నిరుద్యోగిత అంటున్నాము? అసలు చక్రీయ అంటే ఏంది? ఇక్కడ వ్యాపార కార్యకలాపాలు హెచ్చు తగ్గులుగా ఉంటాయి. ఎలా ఉంటాయో చూద్దాం. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తీసుకోండి. ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి బాగా ఉందనుకోండి, అంటే ప్రొడక్షన్ బాగా ఉందండి. ప్రొడక్షన్ బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉద్యోగిత ఎక్కువగా ఉంటుంది. నీకు ప్రొడక్షన్ బాగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఉద్యోగిత అనేది ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. లేదండి ప్రొడక్షన్ తక్కువ ఉంది, ప్రొడక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు
అంటే ఉత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగిత ఎక్కువగాను, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగిత స్థాయి తక్కువగాను. మరి ఈ విధంగా ఉంటే ఉద్యోగిత స్థాయిలో ఏమవుతుంది? ఉద్యోగిత స్థాయిలో వ్యాపార కార్యకలాపాల వలన హెచ్చులు తగ్గులు గమనించినట్లయితే అట్టి నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత అంటారండి. చక్రీయ నిరుద్యోగిత అంటారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఉత్పత్తి బాగా ఉన్నప్పుడు ఉద్యోగిత ఎక్కువగాను, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగిత స్థాయి తగ్గుముఖం పట్టును. ఈ విధంగా ఉద్యోగిత స్థాయిలో వ్యాపార కార్యకలాపాల వలన హెచ్చులు తగ్గులు గమనించినట్లయితే అట్టి నిరుద్యోగితను చక్రీయ నిరుద్యోగిత. అంటే సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటున్నామండి. ఎలా ఉన్నాయి మరి, ఏ విధంగా ఉంది ఇక్కడ చూడండి. బూమ్, రిసీజన్, డిప్రెషన్, మళ్ళీ ఇక్కడ భూమి ఉంటుంది, మళ్ళీ ఇక్కడ రికవర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లేదా అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాపారం ఎలా ఉంటుందంటే ధరలు పెరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్, ఇలా ప్రైసెస్ పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ధరలు పెరుగుతున్నప్పుడు పెట్టుబడిదారులకు ఏమవుతాయండి, ఆదాయాలు బాగా వస్తాయి. పెట్టుబడిదారులకు ఉత్పత్తి బాగా ఉంటే, వాళ్ళు పెట్టుబడులు బాగా పెడితే పెట్టుబడిదారులకు ఆదాయాలు బాగా వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు బాగా దొరుకుతాయండి. పెట్టుబడిదారులకు ఉద్యోగ అవకాశాలు అంటే వాళ్ళకి ఎక్కువ ఆదాయం లభించినట్లయితే ఆటోమేటిక్గా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా అవుతాయి. మరి ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఉద్యోగ అవకాశాలు పెరిగినప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టే పరిస్థితి కూడా పెరుగుతుందండి, వ్యయం చేసే పరిస్థితి కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్గా వ్యయం చేసే పరిస్థితి పెరిగినప్పుడు ఇక్కడ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ వ్యాపారం ఒక చక్రం లాగా తిరుగుతుందండి. ఇక్కడ ఒక చక్రం లాగా తిరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి బాగా ఉన్నప్పుడు ఉద్యోగిత ఎక్కువగా ఉంటుంది, ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగిత స్థాయి తగ్గుముఖం పడుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇదే అండి. భూమి అంటే బాగా ఒకేసారి ఉత్పత్తి పెరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గింది. అంటే ఇక్కడ మాంద్య వ్యవస్థ ఏర్పడింది, ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు మనకి 1929-30 ప్రాంతంలో ఆర్థిక మాంద్యం బాగా ఏర్పడినప్పుడు అప్పుడు ఉద్యోగ వ్యవస్థ అనేది అంటే ఉద్యోగ వ్యవస్థ లేకుండా పోయిందండి. అంటే నిరుద్యోగిత ఎక్కువ పెరిగింది. అన్ని దేశాలలో నిరుద్యోగిత ఎక్కువగా ఏర్పడి కరువు కాటకాలు సంభవించినాయి. కానీ ఒక రష్యాలో మాత్రము కరువు కాటకాలు సంభవించలేదు. కారణం ఏంటంటే అక్కడ ప్రణాళికలను అమలు పరిచారు కాబట్టి. కానీ వేరే దేశాలలో ఎక్కడ కూడా మరి ఆర్థిక మాంద్య వ్యవస్థలో అంటే డిప్రెషన్లో గురి అవుతున్నదండి. ఇక్కడ ఏమవుతుంది అంటే పీఠభూమి దశ నుంచి కింది దశకు వచ్చింది, ఇక్కడ భూమి నుంచి ఒకేసారి కింది దశకు వచ్చింది. ఏమైంది, ప్రొడక్షన్ అనేది తగ్గింది. ఇక్కడ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంది, ధరలు తగ్గుతూ ఉన్నాయి. ధరలు పెరిగినప్పుడు ఏమవుతున్నాయి, ధరలు తగ్గుతూ ఉన్నప్పుడు ఏమవుతున్నాయి, ధరలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులకు ఆదాయాలు బాగా వస్తాయి. పెట్టుబడిదారులకు ఆదాయాలు బాగా వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభించినప్పుడు ఆటోమేటిక్గా ఖర్చు ప్రభావం కూడా పెరుగుతుంది. ఖర్చు ప్రభావం పెరిగినప్పుడు ఉత్పత్తి బాగా పెరుగుతుంది. ఈ విధంగా ఏమవుతుంది, ఒక మరి ఎంప్లాయ్మెంట్ వ్యవస్థలో ఒక ఆర్థిక వ్యవస్థ అనేది మంచి భూమి దశలో ఉన్నదిగా చెప్పవచ్చు.